తిరుపతి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 7.50 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు తన కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 7 బాధితులకు ఈ ఆర్థిక సహాయం అందించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ లక్ష్యంగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే సందర్భంగా పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. సకాలంలో సాయం అందటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం తరఫున సీఎం గారి రిలీఫ్ ఫండ్ దాదాపు 7 మందికి 7,50,000 రూపాయలు వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 7 మందికి వివిధ రకాల ఇబ్బందుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఖర్చులు పెట్టుకుంటే వాళ్లకు ఇక్కడ మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి రికమెండ్ చేసి సీఎం గారికి పంపి సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ 70,000, లక్ష రూపాయలు, 1.5 లక్ష అలాగా 7 మందికి 7,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏదో ఖర్చు పెట్టడానికి మాకు సంతోషంగా మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా ఖర్చులకు మాకుడిచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారనేసి కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా మేము కూడా ఆఫీస్లో పిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు తిరుపతి మన మున్సిపల్ పరిధిలో 50వ డివిజన్లో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మన